ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే మనం ఎట్లా ఆలోచించాలో వీళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. వాళ్ళు చెప్పినట్టు ఆలోచించాలి మనం. ఎన్టీ రామారావు గారు మంచోడు, ఆయన దేవుడు, కృష్ణుడు, రాముడు. అదేంటి అట్టెందుకయ్యా అంటే సినిమాలో ఆ పాత్రలు వేసాడు కదా అని చూడగానే మనకి ఆ భావన రావట్లేదండి. నీకు దొంగవే నువ్వు, నీలో ఏదో కులపెచ్చు ఉంది, అదే వచ్చిందంటే అది దట్ ఈజ్ ఎన్టీఆర్ మావాడు. అదే ఎన్టీ రామారావుని దించాలనుకున్నప్పుడు లక్ష్మీపార్వతి అనే ఆవిడ వెనకాల పడి తిరుగుతాడు. ఆవిడ అట్లాంటిది కొలట అట్లా ఇట్లాగా. ప్రశాంత్ రెడ్డికి వస్తే ఆ మాట అంటే బూతు, లక్ష్మీపార్వతిని అంటే నీతి. అట్లాగే అంటే మనం ఎవరినైనా అనొచ్చు, మనల్ని ఎవరైనా అంటే కనుక అరాచకం. అది మనం ఎవరినైనా వెధవలు చేయొచ్చు, మనల్ని ఎవరైనా వెధవ చేస్తే కష్టం, తట్టుకోలేరు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నటువంటిది ఏంటంటే హిప్నోసిస్, మీడియా హిప్నోసిస్. హిప్నాటిజంలో అదేదట్ట ఊపుతా నువ్వు నా కంట్రోల్లో ఉన్నావు అని చెప్పి ఆ తర్వాత ఆ హిప్నాటిస్టు మనల్ని గైడ్ చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు మీ నాన్న మంచోడు కాదు, లేకపోతే మీ టీచర్ మంచోడు కాదు, వాళ్ళు దుర్మార్గులు, అది గుర్తుపెట్టుకో అంటే రెండోసారి కళ్ళు తెరిచాక వాళ్ళని చూసినప్పుడల్లా మనకి ఆ నెగిటివ్ కనబడుతుంది, ఆ నెగిటివ్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు పేపర్ చదివితే హిప్నాటిజం చేస్తుంటారు మనకి. జగన్ని చూడగానే నువ్వు రాక్షసుడు అనుకో, దుర్మార్గుడు అనుకో,